చూస్తే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఏముందంటే వారి హృదయాల్లో పాపం వారికి అర్థమైంది. కానీ కింద ఉంది మనసాక్షి చేత వారు పొడవబడి గద్దించబడి ఉందా, పుట్టినట్లో ఉంది అన్నమాట. అని విని అనే మాటలు ఏమని చెప్పండి, వారు ఆ మాట విని, 9వ వచనంలో వారు ఆ మాట విని, పుట్టినట్లో ఏముంది, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే ఉంది. మనస్సాక్షి వారి హృదయంలో గద్దించింది. నిజమే కదా, నేను పాపం చేశాను కదా. ఆమె కనబడుతూ పాపం చేసింది, కనపడకుండా నేను 100 పాపాలు చేశాను. ఆమె కనబడుతూ ఒక్క పాపమే చేసింది, కనపడకుండా నేను కొన్ని వేల పాపాలు చేస్తుంటా. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఆమె దొరికింది ఆ రోజు, అంతే. దొరకకుండా మనం ఎన్నిసార్లు దొంగ కొన్నాం మనకు తెలిసిన విషయం. ప్రజలకు దొరకకుండా ఎన్నిసార్లు మన హృదయంలో దొంగగా ఉన్నాము, ఎంత పాపిగా ఉన్నామో, ఎంత వ్యభిచారంగా ఉన్నామో, ఎంత లోకానుసారంగా ఉన్నామో ప్రభుకు మాత్రమే తెలిసేది. మనం ఇంకా దొరకలేదు, బయటికి మనకు దొరకలేదు, అంతే తేడా. ఆయన దొరికింది, అంతే తేడా. మనం ఇంకా దొరకలా. అందుకనే వారు మనస్సాక్షిత గద్దింపబడిన వారే. ప్రభు చెప్పిన ఆ మాటకు నిజమే కదా, ఈమె పాపం చేసింది, రెడ్ హ్యాండ్ దొరికింది, కరెక్టే. కానీ మేము చేసింది కూడా వాక్యం ధర్మశాస్త్ర ప్రకారం కాదు. పైగా పాపం లేని వాడు మొదట రాయవేయమన్నాడు. నిజమే, మాలో పాపం ఉంది కదా అని వారికి వారు పరిశీలన చేసుకొని ఏమైపోయారు, వెంటనే వారు వెళ్ళిపోయారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది?